gonna shoot an elected official? If you shoot me, you better shoot straight. Oh! చూసారా, ఆ సీన్ సినిమా కాదు, ఆ రియల్ సీన్. ఎక్కడ? లాస్ ఏంజలీస్ నగరం, కాలిఫోర్నియా రాష్ట్రం, అమెరికా. సో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఒక్కసారి ఈ సీన్ చూడండి. మెక్సికన్ జెండా పట్టుకొని ఎల్ఏ స్ట్రీట్స్, లాస్ ఏంజలీస్ వీధుల్ని తగలబెడుతున్నాడు. లాస్ ఏంజలీస్ ఉన్నది అమెరికాలో, మెక్సికన్ జెండా ఎందుకు ఎగురుతుంది? చూడండి క్లిప్. పాలస్తీన్ జెండా, పాలస్తీన్ ఎక్కడ ఉంది? అది వేరే దేశం. అమెరికాలో పాలస్తీన్ జెండా ఎగరేస్తూ రాళ్లతోని అటాక్ చేస్తున్నారు హైవే మీద వెళ్తున్న కాన్వాయ్ని, తర్వాత గవర్నమెంట్ వెహికల్స్ని. ఓకే, ఈ సీన్ చూడండి. మొత్తం అంతా లాస్ ఏంజలీస్ని, ఊరిని తగలబెట్టేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు ఈ సీన్ చూడండి. గవర్నమెంట్ వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్ వెళ్తుంటే ఆ రాళ్లతోని మాస్క్లు వేసుకొని కొడుతున్నారు. ఓకే, ఇదంతా సినిమా సీనా, రియల్ సీనా? మీరే చూడండి. సో ఈ విధంగా లాస్ ఏంజలీస్లో ఫ్రైడే, శుక్రవారం నాడు, శనివారం నాడు, ఆదివారం నాడు 3 రోజులు చాలా భారీ విధంగా ఆవిడ కూడా ఏం చెప్పిందంటే దీన్ని కాంప్రహెన్సివ్గా అందరూ రిజాల్వ్ చేసుకోవాలి. ఓకే, మొత్తం అంతా కూడా అమెరికా సరిగ్గా రిజాల్వ్ చేయాలి. రైటర్స్ని ఇండైరెక్ట్గా ఆవిడ ప్రోత్సహిస్తుంది. మెక్సికో నుండి అమెరికాలో జరుగుతున్న రైట్స్ని ఆవిడ ప్రోత్సహిస్తుంది. వీటన్నిటి గురించి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎవరి తప్పు, ఎవరిది కరెక్ట్, తర్వాత అమెరికా అనేది చాలా బైపోలర్ ఎలక్టరేట్, అంటే చాలా ఇష్యూస్ మీద 50-50 డివైడ్ అయి ఉంటారు. సో దీనివల్ల ఈ ఇమిగ్రేషన్ బ్యాట్లో ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, నా ఒపీనియన్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా ఈ వీడియోలోని షేర్ చేస్తాను. ఒక్కసారి ఆ సీన్ చూడండి, ఎంత ఘోరంగా ఉన్నాయో. These are anti-ICE protesters. Yes, but if you just squint, it could easily be the BLM protesters or the Free Palestine protesters or the Resist Doge protesters. సో అదే కాకుండా కాలిఫోర్నియా రాష్ట్రం ఉన్నది చాలా 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 ముఖ్యం. ఎందుకంటే 2024 స్టాటిస్టిక్స్ చూస్తే ప్రపంచంలో, అంటే కాలిఫోర్నియా రాష్ట్రాన్ని ఒక ఇండిపెండెంట్ దేశంగా, అంటే ఒక సెపరేట్ దేశంగా చూస్తే 4వ రిచెస్ట్ ఎకానమీ. ఓకే, సో కాలిఫోర్నియా ఎకానమీ $4.10 ట్రిలియన్ నామినల్ జీడిపి 2024లో. అంటే మీకు కంపారిజన్ కోసం భారతదేశం మొత్తం నామినల్ జీడిపి 3.8 నుంచి 3.94 ట్రిలియన్, అంటే 3.8 నుంచి 3.94 ట్రిలియన్ డాలర్స్. అంటే భారతదేశం జీడిపి కన్నా ఎక్కువైన జీడిపి కాలిఫోర్నియా. 2024 నెంబర్స్ ఇది కూడా ఇక్కడ గ్రాఫ్ పెడతాను కంపారిజన్. సో అలాంటి పవర్ఫుల్ కాలిఫోర్నియాలో, అంటే వేరే దేశం అయితే 4వ రిచెస్ట్, అక్కడ లాస్ ఏంజలీస్ ఉంది. లాస్ ఏంజలీస్ లార్జెస్ట్ సిటీ. అక్కడ ఈ విధంగా మంటలు, రైట్స్. సో అమెరికా మొక్కలైపోబోతుందా? సో అమెరికా ప్రెసిడెంట్కి కాలిఫోర్నియా గవర్నర్కి అసలు గొడవ ఏంటి? ఇవన్నీ డీటెయిల్గా మీకు ఈ వీడియోలోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? లెట్స్ గో ఇంటు ద వీడియో. హలో గాయస్, లాస్ట్ నా 2 వీడియోలు మీరు చూసారో లేదో తెలీదు. సో మొత్తానికి పెద్ద మోసగాడు, ఓకే, వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులైపోదు అని 2 వీడియోలు చేశాను క్లియర్గా. సో దాని గురించి ఇంకా ఆ సిరీస్ కంటిన్యూ చేయాలి, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కాబట్టి మీకైతే డీటెయిల్గా నాకు తెలిసిన వీడియోలు అయితే చేస్తున్నా. ఓకే, అసలు ఏం జరుగుతుంది, ఏమైపోబోతుంది, అమెరికా ముక్కలైపోబోతుందా, అమెరికా అంతా మంటల్లో ఉండిపోయిందా, చాలా చాలా నేషనల్ సెక్యూరిటీ ఇష్యూలా, ఇవన్నీ ఇవాళ వీడియోలని మాట్లాడదాం.
ఎవరైతే చంకలు గుద్దేసుకుంటున్నారో ఏదో అమెరికా పేక ముక్కలాగా ఇలా కుప్ప కూలిపోయింది, ఏదో అయిపోతుంది అని అనుకుంటున్నారో వాళ్ళ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ రూపంలో తెలపండి. ఓకే, మొత్తం ఏం జరుగుతుందో మీకు సైనాప్సిస్ చెప్తాను, నేను ఎటువైపు ఉన్నానో ఏం అనుకుంటున్నానో అది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. అసలు ఏం జరిగిందంటే శుక్రవారం నాడు పారామౌంట్ అనే ఒక నేబర్హుడ్ లాస్ ఏంజలీస్ పట్టణం, మీకు ఆల్రెడీ చెప్పాను, లాస్ ఏంజలీస్ ఏమో హైయెస్ట్ పాపులేషన్ ఉన్న సిటీ కాలిఫోర్నియా ఎకానమీ చాలా 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 ఇంపార్టెంట్ అమెరికాకి. సో ఇక్కడ ఒక రూమర్ అయితే స్టార్ట్ అయింది. హోమ్ డిపో అంటే మీకు ఎన్నోసార్లు చూపించాను కదా, మా లోవ్స్ అని హోమ్ డిపో అని. హోమ్ డిపోస్ తర్వాత ఒక డోనట్ షాప్ ఏరియాలోని ఐస్ అంటే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, అది ఒక ఫెడరల్ ఏజెన్సీ ICE. సో మొన్న ఎవరెవరైతే ఇల్లీగల్ అన్నది అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇల్లీగల్గా ఉన్న ఇమ్మిగ్రెంట్స్ అంటే దొంగతనంగా అమెరికాలోకి చొరబడి దొంగతనంగా రకరకాల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని, లేకపోతే అమెరికా లాస్ని వయలేట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని దాని మీద రైడ్లు అవుతున్నాయి అని. సో రైడ్లు అవుతున్నాయి అనగానే లాస్ ఏంజలస్లోని చాలామంది హిస్పానిక్ అంటే స్పానిష్ పాపులేషన్, స్పానిష్ అంటే సెంట్రల్ అమెరికా నుంచి ప్రధానంగా అంటే మెక్సికో పెద్ద దేశం, తర్వాత గోటమాలా, ఎల్ సాల్వదోర్, నికరాగువా, హాండ్యురస్, కోస్టారికా నుంచి ఎక్కువ లేరు, పానమా నుంచి ఎక్కువ లేరు, సో తర్వాత బెలీజ్, ఈ దేశాల నుంచి ఉన్న వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేయడం మొదలెట్టారు. సో నార్మల్గా జరిగే ప్రొటెస్ట్లు అవి వైలెంట్ అయిపోయాయి. అందరూ మెక్సికన్ జెండాలు వేసుకొని, మీకు తెలుసు కదా ఆర్సనిస్ట్ అని ఉంటారు, మామూలుగా ప్రొటెస్ట్ ఉంటుంది, ఫ్రీ స్పీచ్ ఉంటుంది. కొంతమంది దాని అవకాశం తీసుకొని రాళ్లతో కొట్టడం, మంటలు పేల్చడం, మంటలు పెట్టడం, తర్వాత ఎన్నో పబ్లిక్ కార్స్, కొన్ని కార్స్ ఆటోమేటిక్ కార్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టిగా సెల్ఫ్ డ్రైవబుల్ కార్స్, అది $3,50,000 అలాంటి కార్లు తగలబెట్టేయడం. తర్వాత ఐస్ వాళ్ళ కార్స్లో వస్తుంటే వాళ్ళ మీద రాళ్ళు, ఈ అటాక్లన్నీ స్టార్ట్ అవ్వగానే అసలు జరిగింది ఏంటి అంటే 118 మంది ఇల్లీగల్ ఏలియన్స్ని, అందులో ఒక 10 మంది గ్యాంగ్స్టర్స్ అంటే నేను మొన్న మీకు వెనిజువేలా వెళ్ళినప్పుడు మీకు వెనిజువేలా వీడియోస్లో చూపించాను. వెనిజువేలాలోని చాలా ఘోరంగా క్రైమ్ ఉండేది, కానీ కరోనా టైంలోని ఆ క్రిమినల్స్ అందరూ, గ్యాంగ్స్టర్స్ అందరూ మొత్తానికి అమెరికా వచ్చేసారు. అలానే ఎల్ సాల్వదోర్ అనే ఒక దేశం ఉంది, అందులో MS-13 అని చాలా ఘోరమైన గ్యాంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళు కూడా కొంతమంది అమెరికాలో స్థిరపడిపోయారు. సో ఈ 118 మంది ఏలియన్స్ని, మళ్ళీ చెప్తున్నా, ఏలియన్స్ అంటే లీగల్గా వచ్చిన వాళ్ళు కాదు, ఇల్లీగల్గా వచ్చి లాని బ్రేక్ చేసిన 118 మందిని అరెస్ట్ చేశారని ఈ ప్రొటెస్ట్లు అయితే స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో మళ్ళీ మీకు ఇక్కడ ఇంపార్టెంట్ నొక్కి వక్కాణించాల్సింది ఏంటంటే ఇల్లీగల్ ఈజ్ ఇల్లీగల్. మీరు ఏదైనా దేశంలో కానీ ఏదైనా రాష్ట్రంలో కానీ మీరు లాని బ్రేక్ చేశారంటే దట్స్ ఇన్వాలిడ్, దట్స్ ఇల్లీగల్, సో హౌ కెన్ ఎనీబడి సపోర్ట్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ. కాకపోతే ఇక్కడ కొన్ని లేయర్స్ ఉన్నాయి. అంటే ఇల్లీగల్ యాక్టివిటీని పంపించవచ్చు, దాన్ని హ్యూమెన్గా పంపిస్తున్నారా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ఫ్యామిలీ ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు బ్యాక్ ఇల్లీగల్గా వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు, వాళ్ళు లాని వైలేట్ చేశారు, కానీ వాళ్ళకి ఇప్పుడు పిల్లలు ఉన్నారు. సో ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. వాళ్ళు ఒక క్రైమ్ చేసి అమెరికాలోకి చొరబడి అమెరికాలో ఇల్లీగల్గా ఉండి వాళ్ళు ఇప్పుడు పిల్లలకి అన్నారు, కానీ ఆ పిల్లలు అమెరికా పౌరులు. అందులో మైనర్ పిల్లలు ఉండొచ్చు కదా, ఎవరికైనా 4 ఏళ్ళ పిల్లలు ఉండొచ్చు, 5 ఏళ్ళ పిల్లలు ఉండొచ్చు, 3 ఏళ్ళ పిల్లలు ఉండొచ్చు. సో లీగల్గా అయితే ఎవరైతే దొంగతనంగా వచ్చారో వాళ్ళని వెనక్కి పంపించారు. ఓకే, కానీ ఈ చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఇలాంటి ఇమోషనల్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఇంటెలిజెన్స్ IQ ఒకటి EQ ఒకటి 2 పారామీటర్స్ ఉన్నాయి. వీటన్నిటినీ ఎలాగ అన్వయిస్తారో, ఎలాగ బ్యాలెన్స్ చేస్తారో అన్నది చాలా ఇంపార్టెంట్. సో మొత్తానికి ఆ విధంగా రైట్స్ అయితే ఫామ్ అయ్యాయి. సో వెంటనే కాలిఫోర్నియా గవర్నర్ పేరు గ్యావిన్ న్యూసమ్. ఓకే, అమెరికాలో మీకు తెలుసు కదా 2 పొలిటికల్ పార్టీస్, ఒకటి రిపబ్లికన్ పార్టీ, ఒకటి డెమోక్రటిక్ పార్టీ. మొన్న వెళ్ళిపోయిన ప్రెసిడెంట్ డెమోక్రటిక్ పార్టీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ రిపబ్లికన్ పార్టీ. కానీ కాలిఫోర్నియా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్. మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ అంటే ఏంటి చెప్పారంటే మొత్తం డైవర్షన్ అయిపోతుంది. నేను ఆల్రెడీ అమెరికన్ పొలిటికల్ ప్రాసెస్ మీద 2 వీడియోలు చేశాను, మీరు ఆ వీడియోలో చూడండి. సో కాలిఫోర్నియా
ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ హైయెస్ట్ ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ కాబట్టి పొలిటికల్గా చాలా పవర్ఫుల్ స్టేట్. కానీ ఇది ఎప్పుడు డెమోక్రటిక్ పార్టీని ఎలక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు అక్కడున్న గవర్నర్ కూడా గ్యావిన్ న్యూసమ్ అని, ఆయన డెమోక్రాటిక్ గవర్నర్. ఎప్పుడైతే ఇది అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళిపోతుంది, ఈ ప్రొటెస్ట్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతున్నాయని అనిపించిందో అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఆయనకున్న స్పెషల్ పవర్స్ని ఇన్వోక్ చేసి, మీరెంతమంది డెసిగ్నేటెడ్ సర్వైవర్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది ఈ మధ్యన, అది చూసారో లేదో నాకు తెలియదు, నెట్ఫ్లిక్స్లో. అది చూసుంటే మీకు అర్థమవుతుంది. అందులో కూడా మిషిగన్ రాష్ట్రంలోని సిమిలర్ సిచ్యువేషన్ అయితే అయింది. ఓకే, అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఈ ఒక లాని ఇన్వోక్ చేసి, ఆ లాని ఎక్కువగా ఇన్వోక్ చేయరు, చాలా రేర్గా వాడతారు. ఎందుకంటే అమెరికా అనేది ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని పవర్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్స్కి కొన్ని పవర్స్ ఉంటాయి. భారతదేశం కూడా అంతే. భారతదేశాన్ని క్వాజీ ఫెడరల్ గవర్నమెంట్ సిస్టమ్ అంటారు. అంటే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు రాష్ట్ర లిస్ట్ మాకు చిన్నప్పుడు ఉండేది, ఫెడరల్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్టు అని చిన్నప్పుడు చదువుకున్నాం. అలానే అది క్వాజీ ఫెడరల్. కాకపోతే అమెరికాలోని ఇండియా కన్నా కొంచెం ఎక్కువ ఫెడరలిజం అనేది ఉంటుంది. సో గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా, గవర్నర్ రిక్వెస్ట్ చేయకుండా ఈయన అమెరికా ప్రెసిడెంట్ ఏమో 2,000 మంది నేషనల్ గార్డ్ని దింపేశాడు. నేషనల్ గార్డ్ అని అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, భారతదేశంలో సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని ఉంటారు కదా. ఎప్పుడైనా కమ్యూనల్ రైట్స్ అయినా, లేకపోతే ఏవైనా రైట్స్ అయినా, ఏవైనా అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్స్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ రిజర్వ్ ఉంది కదా ఆల్రెడీ, ఆ సిఆర్పిఎఫ్ని దింపుతుంది. అలాగే దింపారు. కాకపోతే అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ కాబట్టి డెమోక్రటిక్ గవర్నర్ అడగకుండా కాలిఫోర్నియాలోని అమెరికన్ ప్రెసిడెంట్ దాన్ని దింపడాన్ని చాలామంది అంటే కాలిఫోర్నియా రాష్ట్రంలో ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మా గవర్నర్ అంటే వాళ్ళ గవర్నర్ నేను కంట్రోల్ చేయగలను అని చెప్పినప్పుడు ఎందుకు మీరు తలదూర్చి దీన్ని ఇన్వోక్ చేశారు అని. ఓకే, సో ఇప్పుడు కోర్టులోని అది చాలా పెద్ద కేసు, ఆ పెద్ద కేసు అయితే జరుగుతుంది. ఇంతకుముందు 1992లో కూడా ఒక నల్లాయన్ని పోలీసులు కాల్చేసినప్పుడు కూడా ఇలానే రైట్స్ అయ్యాయి. కానీ అప్పుడు కూడా ఈ నేషనల్ గార్డ్ని దించారు. కానీ ఈ నేషనల్ గార్డ్ని అప్పుడు దించినప్పుడు కాలిఫోర్నియా రాష్ట్రం రిక్వెస్ట్ చేసింది ఫెడరల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ని. కానీ ఈసారి తెలుసు కదా పెద్ద ఆయన ఎవరమాట విండో. సో బేసిక్గా అడగకుండానే నేషనల్ గార్డు 2,000 మంది ట్రూప్స్ని దించారు. ఎందుకంటే మొత్తానికి ఇది అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళిపోతుంది, కంట్రోల్ లేకుండా సిచ్యువేషన్ జరిగిపోతుంది అన్న ఏకైక ఉద్దేశంతో 2,000 మంది నేషనల్ గార్డ్ దింపారు. ఆ 200 నేషనల్ గార్డ్ దింపేశాక ఇంకా శనివారం నాడు ఆదివారం నాడు రైట్స్ కంటిన్యూ అయ్యాయి. అప్పుడు యుఎస్ మెరీన్స్ 500 నుంచి 700 మందిని డిప్లాయ్ చేశారు. ఓకే, మెరీన్స్ అంటే ఆర్మీ. మీకు యూజువల్గా తెలుసు కదా, ఇండియన్ ఆర్మీ ఊర్లోకి పట్టణాల్లోకి రాదు. అంటే అంత ఘోరంగా కమ్యూనల్ రైట్స్ మీకు 1992 ముంబైలో అయినట్టు, లేకపోతే హైదరాబాద్లో ఎన్నోసార్లు అయినప్పుడు, ఒక లెవెల్ దాటి కమ్యూనల్ రైట్స్ అయినప్పుడు, లేకపోతే చాలా ఘోరంగా రైట్స్ అయినప్పుడు అయితే ఆర్మీని కూడా దింపుతారు. డిప్లాయింగ్ ద ఆర్మీ అంటారు. అలాగా మెరీన్స్ని దింపారు. దీనికి చాలామంది ఎందుకు మెరీన్స్ని దింపుతున్నారు, ఇది అనవసరం. ఓకే, సో మొత్తానికి జరిగింది ఏంటంటే శుక్రవారం నాడు 118 మందిని ఐసీఈ, మళ్ళీ చెప్తున్నా, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, ఇది ఫెడరల్ గవర్నమెంట్, వాళ్ళు కూడా మాస్క్స్ వేసుకొని, ఎందుకంటే రైటర్స్ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తారని సెక్యూరిటీ కోసం, తర్వాత ఐడెంటిటీ రివీల్ చేయకుండా ఉండడానికి వాళ్ళు మాస్క్స్ పెట్టుకొని వెళ్తున్నారు. ఓకే, మీకు ఇంట్రోలో ఒక క్లిప్ చూపించాను. ఆ క్లిప్లో క్లియర్గా ఏం జరుగుతుందంటే, ఈ వెహికల్స్ వెళ్తుంటే దాన్ని రాళ్ళు పెట్టి కొడుతున్నారు. సో ఇది ప్యూర్ ఆర్సన్, ఎగెయిన్స్ట్ లా, అంటే ప్యూర్ లాలెస్నెస్. మరి దీన్ని క్వెల్ చేయడానికి, దీన్ని ఆపడానికి అయితే ఫెడరల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఈ పని చేసింది. సో అది కోర్టులోని ప్రస్తుతానికైతే చాలా పెద్ద బ్యాటిల్ అయితే జరుగుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లాస్ని అతిక్రమించవచ్చా. ఇదే టైంలో చెప్తుందంటే ఇదంతా మెక్సికన్స్ని, అంటే అక్కడ జరుగుతున్న రైటింగ్లోని ఎక్కువ మంది ఉండేది మెక్సికన్స్. లీగలా మనకు తెలియదు. మీకు ఆల్రెడీ తెలుసు 11 మిలియన్ అంటే 1,10,00,000 మంది అఫీషియల్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. ఈ 1,10,00,000 మందిని పంపించగలరా అంటే అది వేరే స్టోరీ, పంపించగలరా లేదా అని.
కానీ ఇవాళ బ్యాటిల్ జరుగుతుంది కేవలం 118 మంది గురించి. ఈ 118 మందిని ఐస్ డిటెన్షన్ సెంటర్స్లో ఆపారు. సో ఆ డిటెన్షన్ సెంటర్స్ ముందు ఈ నేషనల్ గార్డ్ అయితే సెక్యూర్గా ఉన్నారు. అంటే ఎవరు వెళ్ళి వాళ్ళని బ్రేక్ చేయకుండా. పొరపాటున ఎవరైనా రాళ్ళలో రప్పలో పెట్టి లేకపోతే యుఎస్ మెరీన్స్ని అక్కడున్న ఫెడరల్ బిల్డింగ్స్ ముందు కాపలాగా పెట్టారు. ఎవరైనా వాళ్ళ మీద రాళ్ళు వేసినా లేకపోతే ఇంకేమైనా చేసినా అప్పుడు వాళ్ళు రంగంలో దిగుతారు. సో అది పెద్ద ఇష్యూ డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే జనాలు కొంతమంది పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో అమెరికా ఒక డెమోక్రటిక్ కంట్రీ. సో పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయడానికి అందరికీ హక్కు ఉంది. అందులోని ఇల్లీగల్స్ కూడా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తారు కదా. ఇల్లీగల్ అంటే ఇల్లీగల్, నేను మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నా. లీగల్ పీపుల్, లీగల్గా ఇమ్మిగ్రెంట్స్, అమెరికన్ సిటిజన్స్ ఒకవేళ చేస్తే ఇది ఓకే. కానీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కి మరి ఇది ఒక గ్రే ఏరియా. వాళ్ళు సపోర్ట్ చేయాలా లేదా అన్నది ఒక గ్రే ఏరియా. ఓకే. సో మొత్తానికి ఇద్దరు తగ్గేదేలే అని ఇప్పుడు ఇండిపెండెంట్గా జ్యుడిషియరీ ఏమిస్తుంది. ఎందుకంటే మీకు చెప్పాను కదా, చాలా స్పేరింగ్గా ఫెడరల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ లాస్ని వయలేషన్ అని నేను అనగానే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వయలేషన్ అవుతుంది. సో దాని గురించి ఆ లీగల్ బ్యాటిల్ అయితే జరుగుతుంది. దాని గురించి ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో మొత్తానికి ఇక్కడ ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఇంతకు ముందు నుంచి కూడా మేము ఎన్నోసార్లు నేను వచ్చినప్పటి నుంచి వింటున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపించాలి, అంతేగాని దాని గురించి ఏమీ జరగట్లేదు. ఈయన వచ్చే కూడా కొంతమందిని మొత్తం ఒక 6,000 మందిని వెనక్కి పంపించినట్టున్నారు. మెక్సికోకి, తర్వాత వెనిజువేలాకి, కొలంబియాకి, భారతదేశానికి చాలామందిని పంపించారు. తర్వాత డిహెచ్ఎస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఏం చెప్తుందంటే ఒక్కొక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్ని వెనక్కి పంపించడానికి $17,000 ఖర్చు అవుతుందంట. ఎందుకు $17,000 ఖర్చు అవుతుందో నాకైతే అర్థం కాదు. కానీ వాళ్ళు ఇచ్చిన నెంబర్ ఏంటంటే $17,000 ఖర్చు అవుతుంది. సో $17,000 టైమ్స్ 11 మిలియన్, 1.1 కోట్లు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే మీరు లెక్క చూసుకోండి. ఇంపాసిబుల్. సో దీనికి ఏంటి బెటర్ అంటే నా ఉద్దేశంలోని ఫోర్స్ఫుల్గా వీళ్ళందరినీ పంపించడం. ఫోర్స్ అన్నది ఎప్పుడైనా లాస్ట్ రిసార్ట్. ఫస్ట్ ఎవరెవరైతే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ఎంప్లాయ్ చేస్తున్నారో కార్పొరేషన్స్ కానీ బిజినెసెస్ కానీ వాళ్ళకి ఫైన్స్ విపరీతంగా వేయాలి. కానీ అది కూడా ట్రై చేశారు. చాలా ప్లేసెస్లోని ఇవన్నీ ట్రై చేశారు. అది జరుగుతుందా లేదా అన్నది నేను గవర్నింగ్ అథారిటీ కాదు కాబట్టి నేను చేసేది లేదు. రెండోది ఒక గవర్నమెంట్ ఈ మధ్యన ఏం చెప్పిందంటే ఎవరెవరైతే సెల్ఫ్ డిపోర్ట్ చేసుకుంటారో వాళ్ళకి గవర్నమెంట్ $1,000 ఇస్తుందండి. అంటే ఇప్పుడు నేను ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అయితే నేను వెళ్ళిపోతాను వెనక్కి భారతదేశం అని నేను చెప్తే నాకు $1,000 డబ్బులు ఇస్తున్నారు. మేబీ ఆ $1,000కి బదులు 5,000 ఇస్తే చాలామంది సెల్ఫ్ డిపోర్ట్ అయిపోతారేమో. ఎందుకంటే ప్రభుత్వానికి $17,000 అవుతుంది. $17,000 కన్నా $5,000 బెటరే కదా. ఈ 1,000 బదులు మేబీ 5,000 7,000 పెంచితే ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 వెళ్ళిపోవాలంటే 7 4 $28,000. $28,000 అంటే ఇంచుమించుగా 25 లక్షల రూపాయలు. ఏమో అది చేస్తే జరుగుతుందేమో, ఎవరికి తెలుసు. సో తర్వాత ఇమ్మిగ్రేషన్ కోర్ట్ సిస్టమ్. ఇనఫ్ లాయర్స్ లేరు, ఇనఫ్ కోర్ట్స్ లేరు, ఇనఫ్ స్టాఫ్ లేరు. ఒక ఇమ్మిగ్రేషన్ కేసు గురించి ఎవరైనా లీగల్ పిటిషన్ వేస్తే 10 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మేబీ అక్కడ కొంచెం ఫోర్సెస్ని పెట్టడము, వర్కర్స్ని పెట్టడం, కోర్ట్ సిస్టమ్ని ఇంకా బెటర్ చేయడం, ఇలాగా ఎన్నో రకాలుగా చేయొచ్చు. సో ఫోర్స్ అనేది డెఫినెట్గా లాస్ట్ రిసార్ట్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ నేను నొక్కి ఒక్కాణించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్, ఇల్లీగల్ ఈజ్ ఇల్లీగల్. ఇది ఎలా ఉందంటే ఎవరో వచ్చేసి మా ఇంట్లో వాళ్ళందరినీ చంపేసి ఆ జైల్లో ఉండి ఆ జైల్లో నాకు హ్యూమానిటీ లేదు, నాకు హ్యూమన్గా నన్ను ట్రీట్ చేయట్లేదు. అరే నువ్వు చేసిందే చాలా పెద్ద క్రైమ్ కదా. సో అలాగా అది. ఆ తర్వాత ఫోర్త్ నేను 3 చెప్పాను. 4వది ఏంటంటే లీగల్ ఇమ్మిగ్రేషన్ ఇంకా ఈజీ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 11 మిలియన్లోని చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ కట్ చేసిన వాళ్ళు ఉంటారు, స్ట్రీట్స్ క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, ప్లంబర్స్ ఉంటారు, పెయింటర్స్ ఉంటారు. వీళ్ళందరినీ అమెరికన్ ఎకానమీ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇనఫ్ పీపుల్ ఇవన్నీ పని చేయడానికి, లేకపోతే లేబర్ ఎక్కువ కాస్ట్ పెట్టి వీళ్ళందరూ చేస్తున్నారు. సో వీళ్ళందరినీ చేయడానికి ఇవి కావాలి. సో ఎవరెవరైతే ఈ జాబ్స్ని లీగల్గా తీసుకురావాలి. కానీ చాలామంది
ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ ఏమంటుందంటే మేమందరికీ యామ్నెస్టీ ఇచ్చేస్తాము అని. యామ్నెస్టీ అంటే ఈ 11 మిలియన్ పీపుల్కి 1,10,00,000 మందికి యామ్నెస్టీ అంటే యామ్నెస్టీ తెలుగులో ఏమంటారు, క్షమాపణ ఇచ్చేస్తాం. క్షమాపణ ఇచ్చేసి అందరినీ లీగల్ చేసేస్తాం. మరి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకి క్షమాపణ ఇచ్చేసి గ్రీన్ కార్డులు ఇచ్చేస్తే మరి లీగల్గా వచ్చిన వాళ్ళకి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకి తేడా ఉంది కదా. సో అమెరికా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్కి అగెన్స్ట్ కాదు, ఎందుకంటే అమెరికా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. అందరూ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళే కదా. ఒరిజినల్గా నేటివ్ అమెరికన్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ వచ్చినట్టే కదా. 1492లో క్రిస్టోఫర్ కొలంబస్ ఈ అమెరికాస్ని కనుక్కున్నప్పటి నుంచి అందరూ ఇమిగ్రెంట్సే, కానీ లీగల్ ఇమిగ్రేషన్. లీగల్గా వస్తే నో ప్రాబ్లం. సో జనాలు ఏమంటారంటే ఈ 11 మిలియన్ అంటే 1,10,00,000 మందికి యామ్నెస్టీ అంటే బ్లాంకెట్ క్షమాపణ ఇచ్చేస్తే, యామ్నెస్టీ అంటే ఏమంటారు, నాకు కరెక్ట్ వర్డ్ రావట్లేదు, మీరు కామెంట్ చేయండి. బ్లాంకెట్గా అందరికీ కరెక్ట్ వర్డ్ రావట్లేదు, సరే బ్లాంకెట్ యామ్నెస్టీ ఇచ్చేస్తే మరి లీగల్గా వచ్చిన వాళ్ళకి ఏం అడ్వాంటేజ్? ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని ఒక క్రిమినల్ అంటే, తప్పు అంటే క్రిమినల్ అంటే మీరు పెద్ద విధంగా క్రిమినల్ అక్కడ, ఎనీబడి దట్ కమిట్స్ అ క్రైమ్ ఈజ్ అ క్రిమినల్. క్రిమినల్స్ని లీగలైజ్ చేయడం అవుతుంది కదా. సో దాన్ని ఎలాగ సర్కమ్వెంట్ చేస్తారో అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాలిఫోర్నియా ఇంపార్టెంట్. కాలిఫోర్నియాలో డెమోక్రటిక్ ఎలక్టరేట్ అయినా రిపబ్లికన్ ఎలక్టరేట్ అయినా అందరూ అమెరికన్ ఎలక్టరేటే, అందరూ అమెరికన్ లీగల్ పీపులే. సో కాబట్టి ఈ రైటర్స్ని ఈ విధంగా క్వెల్ చేయాలంటే కొన్నిసార్లు నేషనల్ గార్డ్ని, ఆర్మీని, మెరీన్స్ని దింపడం తప్ప ఆల్టర్నేటివ్ లేదు. ఎందుకంటే ఈ రైట్స్ అన్నవి పెద్దవైపోతే, చిన్నగా ఉన్నప్పుడే ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, నిప్ ద ఈవిల్ ఇన్ ద బడ్ అని. సో చిన్నగా మొగ్గగానే ఉన్నప్పుడే ఈవిల్ని కొట్టేయాలి. అదే పువ్వు అయిపోతే, పెద్ద పండు అయిపోతే దాన్ని కొట్టడం కష్టం. ఇది మన తెలుగు యూట్యూబ్లో కూడా జరుగుతుంది. దాని గురించి మళ్ళీ వేరే వీడియోలో మాట్లాడదాం. సో నిప్ ద ఈవిల్ ఇన్ ద బడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది జరుగుతుంది గైస్ మొత్తం అంతా. ఆ తర్వాత పెద్ద ఆయనకి మనం సపోర్ట్ చేస్తానా లేదా అంటే, ఈ విషయంలో ఇమ్మిగ్రేషన్ విషయంలో నేను 100% విత్ మై ప్రెసిడెంట్. ఓకే, సో అమెరికాలో కూడా పోలింగ్ జరిగిన దాన్ని బట్టి ఏంటంటే యూజువల్గా 50-50 ఎలక్టరేట్ అని చెప్పాను కదా, 54% ఈయన్ని సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇక్కడ మీకు కొన్ని గ్రాఫిక్స్ అయితే పెడతాను. 2017లో ఆయన ఉన్నప్పుడు ఇమ్మిగ్రేషన్ క్వశ్చన్ మీద ఎంతో డౌన్లో ఉండేవాడు, ఇప్పుడు +1 ఉన్నాడు. ఏ సర్వేలు చూసినా కూడా మెజారిటీ అమెరికన్ ఎలక్టరేట్ ఈయన ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్కి, ఈయన చేస్తున్న స్ట్రిక్ట్ ఇమ్మిగ్రేషన్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. అర్థమైందా? సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ప్రతి వీడియోలో చెప్తాను, భారతదేశం అయినా, చైనా అయినా, బ్రెజిల్ అయినా, సౌత్ ఆఫ్రికా అయినా, రష్యా అయినా, అమెరికా అయినా, నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ పారమౌంట్, నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ సుప్రీం. నేషనల్ పాలసీ, నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ఇంట్రెస్ట్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. ఓకే, నేను ఇందాక మీకు చెప్పాను, మెక్సికో ప్రెసిడెంట్ కూడా ఇండైరెక్ట్గా ఈ రైటర్స్ని ప్రోత్సహిస్తుంది. ఎలా అంటే, మీరు అమెరికా నుంచి మాకు పంపించే డబ్బులకి మేము ట్యాక్స్ వేయము అంటే, బేసిక్గా ఆవిడ ఏం చెప్తుందంటే ఇండైరెక్ట్గా, ఇంకా ఎక్కువ మంది ఇల్లీగల్గా వెళ్ళిపోండి, అక్కడ పనిచేయండి, ఆ డబ్బులన్నీ మెక్సికోకి పంపించేయండి, దాని మీద మేము ట్యాక్స్ కూడా వేయము. ఓకే, మళ్ళీ మీరు అనొచ్చు, మరి అమెరికా అందరి దానిలో వేలు పడుతుంది కదా అని మీరు అంటారు. రైట్, అమెరికా అందరిలో వేలు పడుతుంది, పెట్టించుకోవద్దు. ఎవరెవరైతే అమెరికా ఏదైనా చెప్తే స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేయండి, మీరు మాకు చెప్పొద్దు అని. అంతేగాని అమెరికా, అదే విషయం నేను కూడా చెప్తున్నా, అమెరికా పాలసీలో వేరే వాళ్ళు జోక్యం చేసుకోకూడదు, భారతదేశం పాలసీలో వేరే వాళ్ళు జోక్యం చేసుకోకూడదు. ఎవరి దేశం నేషనల్ ఇంట్రెస్ట్ వాళ్ళది అని. కాకపోతే అమెరికా ప్రెసిడెంట్ అప్రూవల్ రేటింగ్స్ 54% ఉన్నాయి. సో మెజారిటీ ఆఫ్ అమెరికా ఈజ్ ఫర్ దిస్ టఫ్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్. ఓకే, ఈ 11 అంటే 1,10,00,000 మందిని వెనక్కి పంపించడం ఈజీ కాదు. సో అందుకే నేను ఇచ్చిన ప్రపోజల్ $1,000 ఇచ్చే బదులు 5,000, గవర్నమెంట్కి 17,000 అవుతుంది, మేబీ 10,000 ఏదైనా చేసి మొత్తానికి ఈ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ని లీగల్గా పర్ఫెక్ట్గా చేయాలి. సో శుభసూచకం ఏంటంటే 3 రోజులు ఘోరంగా జరిగిన రైట్స్ అయితే ఆగిపోయాయి. సో అది మంచి విషయం. సో ఇది గైస్, అసలు LAలో ఏం జరుగుతుంది, అసలు ఫెడరల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఏం జరుగుతుంది, అసలు ఇది జరుగుతుంది కరెక్టా కాదా, మన స్టాండ్స్ ఏంటి, ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ ఒపీనియన్ ఏంటో మీరు కూడా తెలపండి. ఈ వీడియోకి ఇంతే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.